కాదు. దండం పెడి జ్యోతిలను సహోదరులారా, నీ జీవం ఉన్న వారికి ప్రార్థన చల్లబడిపోయి ఉండొచ్చు, వెనకబడి ఉండొచ్చు, నామకార్థంగా మారి ఉండొచ్చు. కానీ నువ్వెవరు పోయి ఉండాలో తెలుసా? ప్రార్థనా ప్రాకారంలో నేను వెళ్ళాలి, నా దేవుని కాపుదల నాకు అక్కడ ఉంది. ఎంతమంది వస్తే ఎంతమంది రాకపోతే నేను నా దేవుని కలవడానికి వెళ్ళాలిగా. ఇంకో మాట చెప్పన, కొన్నిసార్లు మనం దేవుని సన్నిధికి రావటానికి ఆశ ఉన్నట్టుగా కనబడతాం. ఆ మిగతా మనతో వాళ్ళు రావాల్సిన వాళ్ళు ఆగిపోయారనుకోండి, మనం కూడా ఆగిపోతాం. మనం కొన్నిసార్లు మోకరించి ప్రార్థన చేద్దాం అనుకుంటాం, మనతో ఉన్న వాడు మోకరించడానికి ఇష్టపడరు కనుక 5 నిమిషాలు ప్రార్థన చేసి వెళ్ళిపోతాం. అంటే మనుషుల ఇష్టం నువ్వు నెరవేరుస్తున్నావు. కొన్నిసార్లు డబ్బు ఉంటేను, వాహనం ఉంటేను, భోజనం ఉంటేను, బట్టలు ఉంటేను, పలకరించే వాళ్ళు ఉంటే మనం దేవుల్లో సాగడానికి కాదు. తిండున్నా లేకపోయినా, బండున్నా లేకపోయినా, లాభం ఉన్నా నష్టం వచ్చినా, ఏమైనా నా దేవుని ప్రాకారం అనే ప్రార్థనా కోటలోకి నేను వెళతాను.